హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్రిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 55. రేణు అశోక్ వచ్చింది గమనించకుండా చైర్లో సిస్టమ్ ముందు కూర్చొని తన పని చూసుకుంటుంది. ప్రాణంగా ప్రేమించిన రేణుకి దూరమై 2 సంవత్సరాలను 2 యుగాలుగా గడిపి వచ్చిన అశోక్కి తన కళ్ళ ముందు ప్రియురాలు కనిపించేసరికి కన్నీటి భావోద్వేగంతో మైమర్చిపోయి రేణుని అలాగే చూస్తుంటాడు. కొన్ని సెకండ్స్ తర్వాత రేణు తన పని పూర్తి చేసుకొని చైర్లో నుంచి లేచి వెళ్దామనేసరికి ఎదురుగా అశోక్ని చూస్తుంది. ఆ క్షణాన అశోక్ని చూసిన రేణు పరిస్థితి కూడా అంతే. ఆ 2 సంవత్సరాల నుంచి కష్టంగా అణిచిపెట్టుకున్న తన కన్నీళ్లు ఇక అశోక్ని చూసిన తర్వాత ఆగలేక తనకు తెలియకుండానే చెక్కిల మీద నుండి ధారాళంగా కారడం మొదలుపెట్టాయి. అశోక్ అలాగే రేణుని చూస్తూ నెమ్మదిగా దగ్గరికి వస్తుంటాడు. అశోక్ కళ్ళలో రేణు మీద అమితమైన అభిమానం మాత్రమే కనిపిస్తుంటే, రేణు కళ్ళల్లో మాత్రం బాధ, ఉక్రోషం, అభిమానం అన్నీ కలకలిపి కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అశోక్ రేణుకి పూర్తి దగ్గరగా వచ్చి అంతే అభిమానంగా రేణుని చూస్తూ అతని చెయ్యిని అతనికి తెలియకుండానే రేణు చెక్కిల మీద పెట్టబోతుండగా అశోక్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ సౌండ్ వినగానే ఇద్దరు ఆ సంఘర్షణ నుంచి బయటకొస్తారు. రేణు తన చెక్కిలకు దగ్గరగా ఉన్న అశోక్ చెయ్యిని అప్పుడు చూస్తుంది. అది గమనించిన అశోక్ రేణు వైపు గిల్టీ భావంతో చూస్తూ తన చెక్కిల మీద పెట్టబోయిన చెయ్యిని నెమ్మదిగా వెనక్కి తీసుకొని రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తాడు. లాస్య కాలింగ్ అని పడుతుంటుంది. రేణు కూడా ఆ పేరు చూసి 2 సంవత్సరాల స్థితిగతులను గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. అశోక్ కూడా కన్నీళ్ళు తుడుచుకొని రేణు వైపు ప్రాణంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది బావా, ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది లాస్య. ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అశోక్ మొహంలోకి చూడటం ఇష్టం లేని రేణు తల కిందికేసి బాధను అణుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. అశోక్ కొన్ని క్షణాలు రేణు వైపు అలాగే చూసి ఎలా ఉన్నావు రేణు అని ప్రేమగా అడుగుతాడు. ఆ మాటతో రేణు ఒక్కసారిగా కళ్ళెర చేసుకొని ఉక్రోషం, కోపంతో తల తిప్పి అశోక్ వైపు కసిగా చూస్తుంటుంది. అశోక్కి తన పరిస్థితి అర్థమై తన మీద నిప్పులు చెరుగుతున్న రేణు కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకొని చూసి చూడనట్టుగా తనని చూస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేణు చైర్లో కూలబడి ఇన్ని రోజులుగా తన మనసులో అణిచిపెట్టుకున్న బాధనంతా ఒక్కసారిగా కన్నీటి రూపంలో వెల్లకక్కుతుంటుంది. అందరూ మీటింగ్ హాల్లో కూర్చుంటారు. వంశీ, రఘు పక్కపక్కన కూర్చుంటే వాళ్ళకు ఎదురుగా అశోక్, లాస్య కూర్చుంటారు. వంశీ, రఘు అశోక్, లాస్య వైపు కోపంగా చూస్తుంటే అశోక్ వాళ్ళ చూపులకు తట్టుకోలేక తలదించుకొని ఉంటాడు. లాస్య మాత్రం పొగరుగా వంశీ వైపు చూస్తుంటుంది. రే వంశీ, రేణు రాలేదు, ఫోన్ చెయ్యి అంటాడు రఘు. చేస్తాను అని వంశీకి రేణుకి ఫోన్ చేస్తుంటాడు. అశోక్ అదంతా గమనిస్తుంటాడు. రేణు కన్నీళ్ళు తుడుచుకొని వంశీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మీటింగ్కి నేను రాలేను బావగారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు కానివ్వండి అని అంటుంది. వంశీకి రేణు అశోక్ ఎదురుపడ్డారనే విషయం అర్థమై సరేనమ్మా నీ ఇష్టం, మీటింగ్ అయిపోయాక కాల్ చేస్తాను, కారు దగ్గరికి వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేసి అశోక్ వైపు ఇంకా కోపంగా చూస్తుంటాడు. అశోక్ మాత్రం అదే గిల్టీ భావంతో తలదించుకొని కూర్చుంటాడు. కొద్దిసేపటికి మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరిగా మాట్లాడుతుంటారు. ఇక్కడ రేణు అంతే కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ కూర్చుంటుంది. ఇక్కడ మీటింగ్ జరుగుతుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత సడన్గా షార్ట్ సర్క్యూట్తో మంటలు అట్టుకొని బిల్డింగ్ అంతా వ్యాపిస్తుంటాయి. అందరూ మంటలను చూసి కంగారు పడుతూ మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి తగలబడుతున్న బిల్డింగ్ చూసి ప్రాణాలతో బయటపడ్డాము అని అనుకుంటారు. మిగతా వాళ్ళతో పాటు లాస్య, అశోక్, వంశీ, రఘు ఆ మంటలను చూసి కంగారు పడుతుంటారు. వంశీకి సడన్గా రేణు గుర్తొచ్చి రేణు లోపలే ఉండిపోయింది రఘు అంటాడు భయపడుతూ.
ఇద్దరు రేణు కోసమని అటువైపుగా అడుగులు వేసేసరికి అప్పటికే అశోక్ రేణుని కాపాడటం కోసం మంటలను సైతం లెక్క చేయకుండా రేణు గురించి భయపడుతూ లోపలికి పరిగెత్తుతుంటాడు. వంశీ అది చూసి రఘుని కూడా ఆపి లాస్య వైపు చూస్తూ, ప్రియురాల్ని కాపాడుకోవటానికి ప్రేమికుడు వెళ్తున్నాడు. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి అంటాడు కసిగా. లాస్య ఆ మాటలు వింటూ మంటల్లో పడి వెళ్తున్న అశోక్ వైపు కోపంగా చూస్తుంటుంది. లోపల రేణు మంటల వల్ల వస్తున్న పొగకు ఊపిరాడక అక్కడి నుండి బయటికి రాలేక బాగా దగ్గుతుంటుంది. అందరూ భయంతో మీటింగ్ హాల్ నుంచి బయటకొచ్చి ప్రాణాలతో బయటపడ్డామని అనుకుంటూ మంటల్ని ఎదుర్కొంటూ వెళ్తున్న అశోక్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అశోక్ ఆ మంటల్ని ఎదుర్కొంటూ రేణు దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే రేణు పొగకి ఊపిరాడక స్పృహ కోల్పోయి కింద పడి ఉంటుంది. రేణుని ఆ పరిస్థితిలో చూసిన అశోక్ కంగారు పడుతూ రేణు దగ్గరికి వచ్చి తనని ఒడిలోకి తీసుకొని రేణు రేణు అని తన చెంపలను తడుముతుంటాడు. కానీ రేణు అంతే స్పృహలోకి పోయి ఉంటుంది. అశోక్ ప్రాణంగా రేణుని హృదయానికి హత్తుకొని చుట్టూ వ్యాపిస్తున్న మంటలను చూసి భయపడుతుంటాడు. రేణు కాటన్ చుడీదార్లో నిండుగా కనిపిస్తున్న తన హ్యాండ్స్ని కూడా క్లాత్తో కవర్ చేయాలని చూసి రేణుని కింద పడుకోబెట్టి తన షర్ట్ విప్పి రేణుకి ముందు నుంచి షర్ట్ తొడుగుతూ తన హ్యాండ్స్ కూడా కాలకుండా కవర్ చేస్తాడు. ఇంతలో పైన సీలింగ్ తగలబడుతూ ఒక చిన్న పార్ట్ వచ్చి రేణు మీద పడబోతుంటే అశోక్ అది చూసి రేణు మీదకు వాల్తాడు. రేణు మీద పడాల్సిన ఆ పార్ట్ అశోక్ వీపు మీద పడి అశోక్ బాడీ కాలుతుంది. కాలుతున్న బాధతోనే తగలబడుతున్న ఆ సీలింగ్ పార్ట్ని వీపు మీద నుంచి తొలగించుకొని రేణుకి వేసిన షర్ట్ని సరిచేసి 2 చేతులతో రేణుని ఎత్తుకొని మంటల నుంచి తప్పించుకుంటూ రేణుకి గాయాలు కాకుండా కాపాడుకుంటూ ఆ రూమ్ నుంచి బయట కారిడార్లోకి వస్తాడు. కారిడార్లో కూడా మంటలు చెలరేగుతుంటాయి. ఆ మంటల నుంచి కూడా తప్పించుకొని వస్తుండగా ఇంతలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పుతుంటుంది. అశోక్ కాస్త ఊపిరి పీల్చుకొని రేణుని చూసుకుంటూ మెట్లు దిగి కిందికి వస్తాడు. అప్పటి వరకు కంగారుగా ఉన్న వంశీ, రఘు అశోక్ రేణుని ఎత్తుకొని రావడం చూసి ఊపిరి పీల్చుకుంటారు. ఇక లాస్య మొహాన రక్తపు చుక్క ఉండదు. అశోక్ రేణుని అంతే ఎత్తుకొని అంబులెన్స్కి ఎక్కుతాడు. వీపు భాగాన కాలిన గాయాలు అందరికీ కనిపిస్తుంటాయి. వంశీ ఆ గాయాలను చూసి అక్కడే ఉన్న లాస్యతో, ఇది అశోక్కి రేణు మీద ఉన్న ప్రేమ అని కసిగా అంటుండగా అంబులెన్స్ వెళ్ళిపోతుంది. లాస్య పట్టారాని కోపంతో పిడికిల్ని గట్టిగా బిగించుకుంటుంది. లాస్యని కోపంగా చూస్తూ వంశీ, రఘు కారులో హాస్పిటల్కి బయలుదేరుతారు. 4 రోజులకు అశోక్ హాస్పిటల్ నుంచి వచ్చి కుటుంబ సభ్యుల ముందు దోషిలాగా కూర్చుంటాడు. భారతి అక్కడికి వచ్చి, ఇప్పుడు ఏమైందని అందరూ తమ్ముడిని తప్పుపడుతున్నారు? సాటి మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేయడం తప్ప అని అంటుంది. అది కాదు వదినా, బావకి ఆ ప్రమాదంలో ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? వీపు భాగాన ఎలా కాలిందో చూసావు కదా అని అశోక్ వైపు చూస్తూ, అయినా ఆవిడ గారిని నువ్వు కాపాడకపోతే ఇంకెవరైనా వెళ్ళి కాపాడేవారు కదా బావా అంటుంది లాస్య. ఆ మాటకి అశోక్ తన వైపు కోపంగా చూస్తాడు. మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా అదే అన్నట్టుగా చూస్తుంటారు. భారతి లాస్య వైపు కోపంగా చూస్తూ, చాలే ఊరుకో, అలాగనుకుంటే మొన్న నేను రోడ్డు మీద కళ్ళు తిరిగి కింద పడినప్పుడు రేణు కూడా అలాగే అనుకొని నన్ను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయకుండా తన దారిన తను వెళ్ళుంటే నా పరిస్థితి ఏమై ఉండేదో అది ఆలోచించారా అని అంటుంది. అశోక్కి ఆ విషయం తెలియక భారతి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళు ఏదో ఒకటి ఇలాగే అంటుంటారు. నీ రూమ్లోకి తీసుకెళ్తాను పదా అని అశోక్ని సోఫాలోంచి లేపి తీసుకెళ్తుంటుంది. అందరూ భారతి, అశోక్ వైపు కోపంగా చూస్తుంటారు. పూర్ణ వెళ్తున్న వారి వైపు కోపంగా చూస్తూ, ఇక లాభం లేదు, నేను తొందరపడాలి, వెంటనే లాస్యకి ఆనంద్కి పెళ్లి జరిపించాలి అని అనుకుంటుంది మనసులో. భారతి అశోక్ని బెడ్ మీద కూర్చోబెట్టి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను తమ్ముడు అని వెళ్ళబోతుంటే అశోక్ అక్క చేయి పట్టుకొని ఆపి, నువ్వు రోడ్డు మీద పడిపోవటం ఏంటక్క? రేణు నిన్ను కాపాడటం ఏంటి?
ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఒకరోజు గుడికి వెళ్ళొస్తుంటే అని జరిగింది చెప్పి, పాపం ఆ అమ్మాయి నాకు సహాయం చేసిందనే విషయం కూడా మర్చిపోయి తన మీద కోపం తెచ్చుకొని తిట్టాను. అంటే తర్వాత తను కూడా నా మీద విరుచుకుపడిందిలే. కానీ ఆ అమ్మాయి తప్పు చేసిన అమ్మాయిలాగా మాట్లాడడం లేదు. తప్పంతా నీది అన్నట్టుగా మాట్లాడింది. అయినా ఇప్పుడు తన విషయం ఎందుకులే, నువ్వు రెస్ట్ తీసుకో. ఈలోపు జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళిపోయింది. అశోక్ బాధపడుతూ, తప్పంతా నాది అని నీకు చెప్పలేనక్క. నేను తన విషయం చేసిన ద్రోహానికి తన స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే నిన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళేవారు. తనకు కోపం ఎక్కువే కానీ మనసు మాత్రం చాలా మంచిది. రేణు హాస్టల్లో ఉండుంటే అనుష ద్వారా తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేవాణ్ణి. ఇప్పుడు తనేమో వంశీ వాళ్ళ దగ్గరుంది. వంశీకి ఫోన్ చేస్తే ఆన్సర్ చేస్తాడా అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ రేణు బెడ్ కానుకొని కూర్చొని కొంచెం జ్యూస్ తాగి గ్లాస్ దివ్యకిస్తూ, ఇంకా చాలక్క, తాగాలనిపించడం లేదు అని అంటుండగా దివ్య పక్కన కూర్చున్న వంశీ మాట్లాడుతూ, అలా అనకు రేణు, ఇన్ని రోజులు హాస్పిటల్ ఉండి బాగా నీరసించిపోయావు. ఇలాంటి జ్యూసులు తాగితేనే కాస్త శక్తి వస్తుంది. తన మాట వినకుండా జ్యూస్ తాగించు దివ్య అంటాడు. ఆ మాట విని కొంచెం తాగురేను అంటూ చెల్లెలికి జ్యూస్ తాగిస్తుంటుంది దివ్య. ఇంతలో వంశీకి అశోక్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. వంశీ అది చూసి ఫోన్ మాట్లాడి వస్తాను అని రూమ్ నుంచి బయటకు వచ్చి, ఇలా అశోక్ కాల్ చేయటం 2 సంవత్సరాలు దాటుతుంది అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అశోక్ కాస్త సంతోషపడుతూ, థ్యాంక్స్ ఫ్రెండ్, ఫోన్ లిఫ్ట్ చేసినందుకు అంటాడు. వంశీ కాస్త సీరియస్ చేస్తూ, ముందు విషయం ఏంటో చెప్పండి అంటాడు. అది రేణుకి ఎలా ఉంది, కోలుకుంటుందా అని అడుగుతాడు. పర్వాలేదు, రేపు హాస్టల్కి వెళ్ళిపోతానంటుంది. ఇంతకీ మీ గాయాలు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు వంశీ. తగ్గిపోయినవి, నేను బాగానే ఉన్నాను అంటాడు. మంచిది, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్ అంటుండగానే ఫోన్ కట్ అవుతుంది. అశోక్ ఆలోచించుకుంటూ, వంశీ కూడా నా మీద బాగా కోపంగా ఉన్నాడు. ఎందుకు ఉండడులే, నేను మాట్లాడిన మాటలు అలాంటివి కదా అని అనుకొని బాధపడుతుంటాడు. దివ్య వంశీ దగ్గరికి వచ్చి, అశోక్ ఫోన్ చేసింది అని అడుగుతుంది. అవును దివ్య, రేణుకి ఎలా ఉందని అడుగుతున్నాడు అని చెప్తాడు. మళ్ళీ ఈ సానుభూతి వ్యవహారాలు ఎందుకంట? అతను రేణు మనసుకు చేసిన గాయం కన్నా ఇది పెద్ద ప్రమాదం కాదని చెప్పండి. మరొక విషయం వంశీ గారు, రేణుని కాపాడింది అశోక్ అని రేణుకి చెప్పకండి అని అంటుంది. ఎందుకు దివ్య అంటాడు. అశోక్ రేణుని పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకొని అలా మాట్లాడుంటాడు. ఇప్పుడు రేణు ఎలాగో అశోక్ మీద ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు అశోక్ తనని కాపాడాడు అని తెలిస్తే రేణు అశోక్ మీద మళ్ళీ ఏదైనా ఆశలు పెట్టుకోవచ్చు. దాని మనసు అశోక్ మీదకి వెళ్లకుండా ఉండాలంటే ఈ విషయం చెప్పకపోతేనే మంచిది అని కిచెన్లోకి వెళ్తుంది. వంశీ ఆలోచించుకుంటూ, ఎలాగైనా అశోక్ రేణు మళ్ళీ కలవాలి అని మనసులో అనుకుంటాడు. రేణు వాళ్ళ మాటలు చాటుగా విని, పిచ్చి అక్క, నన్ను కాపాడే క్రమంలో అశోక్ ప్రాణాలు పోయినా నేను చలించకపోయేదాన్ని. అతని విషయంలో అంతగా నా మనసు బండరాయిలా మారిపోయింది అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.